నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నేడు మెగా లోక్ అదాలత్ రాజకీయ రాజమార్గమని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా. నంద్యాల పట్టణంలో ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాలలో నేడు మెడికల్ ఐఐటి నీట్ ర్యాంకర్స్ అచీవ్మెంట్ అప్రిషియేషన్ ప్రోగ్రాం. జిల్లాలో జమియతే ఉలామా హిందూ సేవలను కొనసాగిస్తామని పేర్కొన్న జిల్లా ఉలేమా హిందూ నూతన కమిటీ సభ్యులు. నంద్యాల పట్టణంలో బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేడు నంద్యాల జిల్లా కోర్టు నందు 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజా జిల్లా లీగల్ సెల్ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ఈ లోక్ అదాలత్ నందు దాదాపుగా 200 కేసులు పరిష్కారం చేయడం జరుగుతుందని, మధ్యాహ్నానికి 100 కేసులు రాజీ అయ్యాయని, ఇందులో ప్రధానంగా మోటార్ వెహికల్ కేసులకు సంబంధించి బాధితునికి 50 లక్షల నష్టపరిహారం, అలాగే మరో కేసులో బాధితునికి 40 లక్షల నష్టపరిహారం అందించడం జరిగిందని, కక్షిదారుడు రాజీ మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా కేసులు సత్వర పరిష్కారం కాబడతాయని, సమయం వృధా కాదని, భవిష్యత్తులో నిర్వహించే లోక్ అదాలత్ నందు కక్షిదారులు కేసులను రాజీ చేసుకోవాలని జడ్జి కోరారు. గౌరవనీయమైనటువంటి ఉన్నత న్యాయస్థాన ఆదేశానుసార ప్రకారం ఈరోజు మెగా లోక్ అదాలత్ అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు దగ్గర మాకు 100 కేసులు రాజీ పడడం జరిగింది. ఇంకా 50 నుంచి 200 కేసులు 150 నుంచి 200 కేసుల లోపల రాజీ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఈ యొక్క జాతీయ లోక్ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్వర న్యాయం. ఈరోజు సమస్య సెటిల్ అవుతుంది. అమూల్యమైనటువంటి సమయం కూడా కలిసి వస్తుంది. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజున ఈ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లెయిమ్లో అత్యధికంగా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఒక దాంట్లో 40 లక్షల రూపాయల పరిహారం జరిగింది. ఈ రోజుతోటి ఈ సమస్య తొందర పరిష్కారం, ఏ సమస్యనైనా కూడా ఒక్క రోజులో సమస్యను పరిష్కరించుకునే అవకాశం జరిగింది. కాబట్టి కక్షిదారులందరికీ కూడా ఈ సద్వినియోగం ఉపయోగించుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ, ఈరోజే కాదు మళ్ళీ అలాగా ఆల్టర్నేటివ్ మంత్ ప్రతి నెలకొకసారి మాకు ఇలా మెగా లోక్ అదాలత్ జరుగుతుంది. కాబట్టి కోర్టులో ఉన్న కేసులు కానివ్వండి, కోర్టులో లేకపోయిన కేసులు కూడా ఈ మెగా లోక్ ద్వారా రాజీ పరిష్కారం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణం వివేకానంద ఆడిటోరియం నందు లక్ష్మీ మెమోరియల్ ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈ చెస్ పోటీలను డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. అనంతరం చెస్ పోటీల వివరాలను కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలియజేశారు. పిల్లలకి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వటం, దీన్ని ఇలా తీసుకొచ్చినందుకు డాక్టర్ రవికృష్ణ గారికి అలాగే రామసుబ్బారెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే పిల్లల్ని తీసుకొచ్చి గేమ్లో పార్టిసిపేట్ చేయిస్తున్నటువంటి తల్లిదండ్రులను కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి లక్ష్మీ మెమోరియల్ పేరు మీద పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తున్నటువంటి వీరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల మీకు అదనపు అడ్వాంటేజ్ ఉంటుంది. రెగ్యులర్గా స్కూల్లో వెళ్ళి చదువుకునే దానికంటే కూడా ఇది అదనపు అడ్వాంటేజ్ని క్రియేట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఈ మధ్యనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్పోర్ట్స్ పాలసీ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా స్పోర్ట్స్ మెన్కి బాగా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చే ఒలింపియాడ్ గేమ్స్లో మన ఇండియా తరఫున మంచి ప్రైజెస్ తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వేస్తూ ఉంది. మీకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. కేవలం ఆడుకోవడమే కాదు, బాగా పర్ఫార్మెన్స్ చూపించినటువంటి ఆల్ ఇండియా లెవెల్, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా స్పెసిఫిక్గా కొన్ని పోస్టులు రిజర్వ్ చేసి ఆ పోస్టులో మీకు ఈ పోస్టులు కూడా ఇస్తున్నటువంటి విషయాన్ని కూడా గమనించాలి. ఇటీవలే మా దగ్గర ఒక అమ్మాయి షటిల్ బ్యాడ్మింటన్లో వరల్డ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వెళ్ళొచ్చిన
మన ఏప్రిల్లో డిగ్రీ పూర్తి అవ్వగానే అమ్మాయికి ఆ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకెళ్తే అమ్మాయికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళినటువంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్గా డైరెక్ట్గా వాళ్ళకి ఇన్స్పెక్టర్ గాను ఆఫీసర్స్ గాను వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే డైరెక్ట్గా మన గ్రూప్ 1 క్యాడర్లో ఆర్డీఓ క్యాడర్లో నుంచి ఆ పైన ఉన్నటువంటి క్యాడర్స్కి కూడా కొంతమందికి అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా అధిక మొత్తాల్లో పారితోషికాన్ని కూడా ప్రకటిస్తున్నారు. కాబట్టి ఉద్యోగం చేసినా మీరు లైఫ్ లాంగ్ చేసినటువంటి ఉద్యోగం వల్ల సంపాదించే దానికంటే స్పోర్ట్స్ మెన్గా ఎదిగితే మీరు కేవలం ఆ షార్ట్ పీరియడ్లోనే చాలా ఎక్కువ మొత్తాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉంది. తద్వారా మీరు సమాజానికి కూడా సేవ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మీరంతా కూడా మంచి ఎఫిషియన్స్ తోటి ఆడి మీ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకుంటారని ఆశిస్తూ భవిష్యత్తులో మీరు స్టేట్కి సెలెక్ట్ అయ్యి నేషనల్కి సెలెక్ట్ అయ్యి నేషనల్ నుంచి ఇంకా ఇందాకనే చెప్పారు రవికృష్ణ గారు, అలా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశీర్వదిస్తూ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. స్టేజ్ పైన ఉన్న పెద్దలకు మనం రాష్ట్ర స్థాయి ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు జాతీయ స్థాయిలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. గెలుపొందనే వారే కాకుండా స్పెషల్ ఎంట్రీ కింద ఇక్కడ పార్టిసిపేషన్ చేసిన వారికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఒక చెస్ ఈవెంట్లో మాత్రం ఇలాంటి అవకాశం ఉంది. మనకు ఇక్కడికి ఆన్లైన్ ఫిడే మాస్టర్, ఆన్లైన్ ఏఎఫ్ఎం, ఏసీఎం, ఏబిఏ, ఏఎఫ్ఎం, ఏఐఎం, ఏజిఎం అని ఆన్లైన్లో ఆడి క్యాండిడేట్ మాస్టర్, ఫిడే మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అనేది ఉంటుంది. డైరెక్ట్ ఇలా పార్టిసిపేషన్ చేసే వాళ్ళకు డైరెక్ట్ క్యాండిడేట్ మాస్టర్, ఫిడే మాస్టర్, ఇంటర్నేషనల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అనే హోదాలు వస్తాయి. ఇక్కడ మనకు ఆన్లైన్లో ఆడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా డైరెక్ట్గా ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్ కూడా ఇక్కడ పార్టిసిపేషన్ చేయడం జరిగింది సార్. తిరుపతి నుంచి వచ్చింది అమ్మాయి. త్వరలో వాళ్ళు కూడా ప్రమోషన్ ఇచ్చి ఉమెన్ ఫిడే మాస్టర్గా ఎదగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి చక్కని అవకాశం కల్పించినటువంటి వెన్యను డాక్టర్ రామకృష్ణ సార్ గారికి, మరియు ఇలాంటి ఈవెంట్ను అవకాశం కల్పించిన ఆంధ్ర చెస్ అసోసియేషన్కి, మా నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అదేవిధంగా స్పాన్సర్ వాళ్ళకు సార్ రాజేష్ సార్ గారికి మరియు ఇతర అందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్డీఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాలలో నేడు మెడికన్ ఐఐటి నీట్ ర్యాంకర్స్ అచీవ్మెంట్ అప్రిషియేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ర్యాంకర్లను కళాశాల చైర్మన్ శనివారపు కొండారెడ్డి అభినందించారు. కళాశాల మేనేజ్మెంట్ అందించిన ప్రోత్సాహం వల్ల విద్యార్థులు దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థలలో సీట్లను సాధించారని పేర్కొన్నారు. 22 మంది విద్యార్థులు మెడికల్ సీట్లను, 7 మంది విద్యార్థులు ఐఐటి నీట్లలో సీట్లు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. రెడీ సార్, ఎందుకు రాదు? Next time, parents. Come with his parents.
స్పెషలిస్ట్. సో నేను కర్నూలు మెడికల్ కాలేజ్ చదివాను. మా బాబు ఇప్పుడు ఎయిమ్స్ మంగళగిరి మేము ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే కనుక మేము చెప్పక్కర్లేదండి. వాళ్ళు మా పిల్లల రిజల్ట్స్ని బట్టి మరి ప్రతి ఒక్కరికి జాయిన్ చేస్తే ఇంకా వాళ్ళు అదృష్టవంతులే. సారు ఎస్డిఆర్ ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. స్కూల్ చేసి డాక్టర్ అయిందంటే నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. దశాబ్దాల చరిత్ర ఉండి కొన్ని వేల మంది పిల్లల్లో కొన్ని చెప్పుకునే కాలేజెస్ ఎన్ని ర్యాంకులు నుంచి అన్ని ర్యాంకులు చెప్తా ఉన్నారు. కొన్ని వందల క్యాంపస్లు ఉన్నాయి స్టేట్ లో. కానీ ఎస్డిఆర్ ఒకే క్యాంపస్ ఒక 5 సంవత్సరాలు మీరు ఏమి ప్రూవ్ చేసుకోవడం ముందే 174 మంది పిల్లలు మా దగ్గర జాయిన్ అయ్యారు. అలాగే ఈ రోజు ఒక చిన్న టౌన్ లో ఒక చిన్న క్యాంపస్ ని నమ్మి ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కూడా లేని అనుభవం లేని ఒక సంస్థని నమ్మి ఇక్కడ చేర్పించిన ప్రతి పేరెంట్ కి ఐ సీరియస్లీ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఆల్ ద పేరెంట్స్ అండ్ వాట్ ఎవర్. మీరు ఈ రోజు ఎంత పొద్దున 5 గంటలకు వేసినా లేకపోతే తెల్లవారు మేలుకున్నా అది కేవలం మేము పని చేసేది మీరు మా మీద పెట్టుకున్న ఆ నమ్మకం కోసమే. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఫ్యూయల్ మమ్మల్ని నడిపించడానికి అండ్ మై టీమ్. So thank you everyone, thank you all the faculty, thank you all the parents, and finally బాబు ఒక మంచి ఎఫెక్ట్ వేసుకోమా నా అచీవర్స్ కోసం. Thank you so much. జిల్లాలో జమియతే ఉలామా హిందూ సేవలను కొనసాగిస్తామని జిల్లా ఉలేమా హిందూ నూతన కమిటీ సభ్యులు పేర్కొన్నారు. పట్టణంలోని సాయిబాబా నగర్ కుబ్రా మసీద్లో నూతన జిల్లా కమిటీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా ముఫ్తీ రఫీ సాహెబ్, ఉపాధ్యక్షులుగా అమ్జద్ బాషా సిద్దికీ, మౌలానా మహబూబ్ బాషా, గులాం ముస్తఫా, కార్యదర్శిగా మౌలానా జాఫర్ సాదిక్, కోశాధికారిగా మౌలాలి సాహెబన్లను ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ జమీతే ఉలామా హింద్ దేశవ్యాప్తంగా ముస్లిం సమస్యలపై పోరాడుతున్న సంస్థ అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలపై పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని, సేవా కార్యక్రమాలను కొనసాగించడం జరుగుతుందన్నారు. 3 సంవత్సరాల పాటు కమిటీ ఆధ్వర్యంలో సమిష్టిగా కృషి చేసి ముస్లిం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. గతంలో జమీతే ఉలామా చేసిన సేవా కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తామని అన్నారు. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా, నూతన కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా ఇమాముల సంఘం నాయకులు మౌలానా ఇద్రిస్, మౌలానా ఇబ్రహీం, మౌలానా అబ్దుల్ ఖాదిర్, మౌలానా అబ్దుల్ గఫూర్ తదితరులు పాల్గొన్నారు. मस्जिद कुबरा के अंदर जो है एक पहला इजलास जो है हमारा यहाँ पर हुआ है, जिसके अंदर जो है जो ओहदेदार जमीयत की जानिब से जो तय हुए हैं और सब के सब जमा हुए हैं, जिसके अंदर जो है सदर की हैसियत से हमारे जनाब मुफ्ती मोहम्मद रफ़ी साहब दामद बरकातहुम और जो है दूसरे जितने भी अरकान जो है यहाँ पर जो है हाजिर हैं। सबसे पहली खुशी ये है कि ये जमीयत जो है ऐसी खिदमतें जो है ये आपकी जमीयत नहीं है, ये खाली नंदियाल की जमीयत नहीं है, कर्नूल डिस्ट्रिक्ट की नहीं, आंध्र प्रदेश की नहीं, पूरे हिंदुस्तान के अंदर की जमीयत है, जिसके सदर जो है जनाब हजरत वाला महमूद मदनी असद मदनी साहब दामद बरकातहुम हैं। ये जमीयत जो है 30 कामों पर जो है मुश्तमिल काम करेगी। इसके जो है पार्ट्स हैं, 30 हिस्सों पर जो है जमीयत जो है खिदमत करेगी। ये सबसे पहले मिली खिदमतें, रिफाई खिदमतें, मदारिस की खिदमतें, मकातिब की खिदमतें, मसाजिद की खिदमतें और जो है मदरसों की जो है ख़बरस्तानों की हर चीज़ से जो है मुहाफ़िज करने की, इनकी हिफाजत करने की जिम्मेदारी जमीयत के अंदर है। तो लिहाजा हम भी अपने आप को जो है खुशकिस्मती समझते हैं शहर नंदियाल के अंदर अल्लाह ने जो है हम सबको इसके अंदर भी 3 साल के लिए खिदमत करने का मौका अता किया। तो यहाँ पर भी हमारे बड़े आकर हम जो मिंबर सादी जो बनाए हैं, ये मिंबर सादी पूरे हिंदुस्तान के अंदर तो क्या अब जो है जायजा लिए तो आंध्र प्रदेश के अंदर भी सबसे ज्यादा जो नंदियाल के अंदर जो है मिंबर सादी बनी है, ये वहीं कहीं आंध्र प्रदेश के अंदर नहीं है। इतनी बड़ी जिम्मेदारी के साथ जो है मिंबर सादी बनाए हैं। दूसरी बात यह है कि जो है एक्ट टू मिंबर्स, इसके अंदर जो खिदमत करने का जज्बा हमारे साथ जो मिलकर आए हैं, जितने उलमा भी हैं, अफिशियल भी हैं
पढ़े लिखे तबका भी है, सब मिलकर जो है कारोबार करने वाले भी सब मिलकर जो है एक्टिव मेंबर्स तकरीबन हमारे पास 200, उनके पास 50, जुमला जो है 300 एक्टिव मेंबर्स, इससे ज्यादा बने, ये भी बड़ी खुशकिस्मती की बात है। तो लिहाजा मैं इस मौके पर यही कहना चाहता हूँ, हमारा शहर नंदियाल एक ऐसा शहर नंदियाल हुआ है खिदमत की लाइन से, चाहे किसी भी खिदमत क्यों ना हो, इसके अंदर इफरा तफरीक ना हो, तुम्हें अलग हमें अलग, इस किस्म से अगर इसके अंदर जो है तनकीदें आएंगे, फितना आएंगे, तो ये काम जो है कामयाब नहीं होता। इसलिए मैं सभी उलमा से, सभी अइम्मा से, सभी हुफ़ाज़ इकराम से, जितने भी हमारे इस जमीयत के अंदर शामिल हाल हैं, उनसे मुअद्दिबाना दरख्वास्त करता हूं कि एक जहती के साथ मिलजुल कर इस काम को अगर अंजाम दें तो इंशाअल्लाह सुम्मा इंशाअल्लाह हम हर काम में जो है कामयाब होंगे। మౌలాలి సాహబ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత అదే విధంగా వీళ్ళు కాకుండా ఇంకా 14 మంది మన ఈ కమిటీకి మెంబర్లుగా ఉంటారు. ఎన్నిక జరిగింది. ఈ ఎన్నిక జరిగిన తరువాత మొట్టమొదటిసారిగా మేమందరం ఇక్కడ సమావేశమయ్యడం జరిగింది. ఈ మొదటి సమావేశంలో మన నంద్యాల జిల్లాకి ప్రత్యేకంగా ముస్లిం సమాజానికి చెందినటువంటి అన్ని సమస్యల గురించి చర్చించి ఒక నూతన ఉత్సాహంతో ఈ 3 సంవత్సరాలు అనేక రకాలుగా సేవలు అందించాలనేటువంటి ఒక తీర్మానం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చే ఒక వారం 10 రోజుల్లో మన నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి అన్ని యాక్టివ్ మెంబర్స్ని, అన్ని మండలాలకు సంబంధించినటువంటి కమిటీలను ఒక చోట మీటింగ్ చేసి ఆ సమావేశంలో కూడా అనేక రకాలుగా కార్యక్రమాల గురించి చాలా సుదీర్ఘమైన చర్చ కూడా జరిగేది ఉండదు. అది కూడా జరగబోతుంది ఒక వారం 10 రోజుల్లో. కనుక ఈ మన జమియత్ ఉలమా హింద్ సంస్థకు సంబంధించినటువంటి ఈ జిల్లా యొక్క ఎన్నిక ఈ ప్రాంతానికే ఒక కొత్త ఉత్సాహం రావడం జరిగింది. అనేక అన్ని వర్గాలలో, అన్ని సామాజిక వర్గాలలో మేమందరము, అది మన ముస్లిం సమాజానికి కానీ దేశ ఇతర మన వర్గాలకు కానీ అందరిలో సోదరభావం కల్పించుటకు, వారికి మనకు అనుగుణంగా అనేక రకాల సేవలు అందించాలని మేమందరం ఇక్కడ తీర్మానం చేసుకున్నాము. मौलाना मोहम्मद जाफर सादिक साहब आरला गड्ढा और नायब हजरत मौलाना महबूब बादशाह साहब रशादी और मोहम्मद इदरीस सऊदी और खाजिन मौला अली साहब, अल्हम्दुलिल्लाह, और इसके अलावा तमाम को मैं मुबारकबाद देता हूँ। और इसके बाद ये अल्हम्दुलिल्लाह हमारे यहाँ पर जो ये नौ मुंतखब कमेटी बनी है जमीयत उलमा हिंद ज़िला नंदियाल, तो ये बग़ैर किसी इलेक्शन के आपसी प्यार मोहब्बत से आपस में बड़ों ने जो बाहर से तशरीफ़ लाए थे उन्होंने आपस में बिठाकर आपस में बातचीत करके अल्हम्दुलिल्लाह हमारे यहाँ मजलिसुल उलमा वल अइम्मा भी इसकी बहुत सरपरस्ती करती रही और दोनों को आपस में मिलाकर यहाँ पर अल्हम्दुलिल्लाह जमीयत उलमा हिंद ज़िला नंदियाल अमल में आया है। और हमें उम्मीद भी रखते हैं कि इंशाअल्लाह अभी भी काम करने के लिए हम सब जो है तैयार हैं। और जहाँ मकातिब कायम नहीं है वहाँ पर फिर असर नौ मकातिब को कायम करेंगे, और जहाँ मकातिब चल रहे हैं वहाँ पर मकातिब को मजबूत करेंगे। अल्लाह का शुक्र एहसान है कि अल्लाह तबारक व तआला ने हम लोगों को इस बेहतरीन और जो है एक उम्दा और पुरानी तंजीम में जमा होने का मौका अता फरमाया, जो तंजीम 100 साल से जो है हिंदुस्तान के अंदर बग़ैर मज़हब के और जो है किसी को अलग किए बग़ैर, चाहे कोई गैर मुस्लिम भाई हो चाहे मुसलमान हो, किसी भी मज़हब का हो, जो है बग़ैर इम्तियाज़ किए बग़ैर सब हर मैदान में जो है उतर कर खिदमत कर रही है। हमारे शहर नंदियाल के और ज़िले नंदियाल के तमाम लोगों से उम्मीद करता हूँ कि इंशाअल्लाह जो भी जमीयत के तरफ से हिदायत आएंगे और जो भी तकाज़े आएंगे इंशाअल्लाह उन तमाम हिदायत पर अमल करते हुए, तकाज़ों को पूरा करते हुए हम लोग जो है जमीयत का साथ देंगे। जमीयत का साथ असल में मिल्लत का उम्मत का काम है। उन लोगों की भलाई और रिफाही कामों में इंशाअल्लाह हम आगे बढ़ चढ़ कर हिस्सा लेंगे और इसी के साथ आगे हमारे जितने भी अराकीन हैं, ओहदेदारान हैं, इंशाअल्लाह मिलजुल कर काम करते रहेंगे। और अल्लाह ताला से हम दुआ गो हैं कि अल्लाह पाक हम सबको उम्मत मुस्लिमा के लिए और पूरी उम्मत के लिए, पूरी इंसानियत के लिए काम करने की तौफीक अता फरमाए। నంద్యాల పట్టణం రైల్వే స్టేషన్ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేయబడిన
బైబిల్ మిషన్ నందు దైవ సందేశకులు బందెల రాజు దేవుని సందేశాన్ని అందించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసులు పాల్గొన్నారు. అనంతరం బైబిల్ మిషన్ సేవ కార్యక్రమాల గురించి ఆయన తెలియజేశారు. నేటి ఉదయకాలమందు నా ప్రసంగాంశము సిఎస్ఐ పాస్టర్ గారు అంటారు. మీరు సిఎస్ఐలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఏంటంటే జీటా బ్రహ్మయ్య గారు నాకు అప్పటికే నేను గుంటూరులో సేవ చేస్తూ ఈరోజు ప్రపంచం ప్రేమించి వచ్చున్నారయ్యా. వారందరి కుటుంబాన్ని అన్ని మొదటిగా 7 మందితో శక్తులతో ఈ కార్యక్రమం జరిగిస్తున్నాం. అయ్యా వినాలి ఇంకుంటే నిన్ను మొట్టమొదటిగా వెలుగు కులము, రెండవదిగా ఈ సర్వలోకానికి ఏమొస్తుందంటే విశ్వాసం. 39వ వచనం సాక్ష్యము పొందిన వారైన అందరికీ వాగ్దానం ఉంది. జనరల్ పాస్టర్లు వాగ్దానం తీసుకుంటారు. కొన్ని వేల మంది దైవ సేవకులకి పాస్టర్ ఆండోని ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రేమతో నన్ను నారా లోకేష్ గారు తప్పకుండా మీరు చేస్తామని చెప్తారు. అందుకే దైవ సందేశం మీరు మధ్య వినిపించారు. స్తోత్రం. ఆ తర్వాత నేను అనుకున్నాను 7,000 మందికి వస్త్రాలు ఇస్తాను అనుకున్నాను. ఈరోజు డబల్ తీసుకోండి. మాట్లాడదాం. చెప్పేది నేను పరిశుద్ధుడును, మీరును పరిశుద్ధులే ఉన్నాయి. నా ఆత్మ లేని వాడు నావాడు కారం అంతే. లేరు కాదు, కారం లేరని పక్కన పెట్టు. నువ్వు నావాడు కాదంటుంది. ఈరోజు మనం ఏం కలిగి ఉన్నామంటే దేవుని పరిశుద్ధాత్మను పొంది దేవుని సత్య గ్రంథాన్ని ప్రకటించాలి. అప్పుడు మన నోటి నుండి విమర్శలు రావు, మనుషులను విమర్శించే మాటలు రావు. దైవాత్మ పూర్ణులు ప్రజలందరికీ ప్రేమ కలిగి బోధిస్తారు. దైవాత్మ పూర్ణులు రోగుల కోసం స్వస్థత ప్రార్థన చేస్తారు. దైవాత్మ పూర్ణులు ఆకలితో ఉన్న వారికి ఆహారం పెడతారు. దైవాత్మ పూర్ణులు కన్నీటి దుఃఖ దినములు సమాప్తి కోసం కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తారు. కడపాత్రం కోసం సేవ చేసేవాడు కోట్లు సంపాదిస్తాడు, మాయ మాటలు చెప్తాడు, వేషాలు వేస్తాడు, డైలాగులు చెప్తాడు. ఇంకా చెప్పాలంటే దోసుకోవడానికి వస్తాడు కానీ దాచుకోవడానికి వస్తాడు కానీ ఎవరికి ఆహారం పెట్టడు. ఈరోజు నేను వాక్యం ద్వారా జ్ఞాపకం చేసే మాట, ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏమంటే మీరు ఫలించండి. మొట్ట అంశంలో నాకు ఇచ్చాను, మీరు ఫలించాలి. ఎలా ఫలించాలి? మొట్టమొదటిగా వెలుగుగా మనం ఫలం పొందాలి. రెండవదిగా ఆత్మ ఫలం పొందాలి. మూడవదిగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు మెగాలోక్ అదాలత్ రాజీయే రాజమార్గమని పేర్కొన్న 3వ అదనపు జిల్లా జడ్జి అమ్మన్న రాజా. నంద్యాల పట్టణంలో ఏపీ స్టేట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. ఎస్డిఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాలలో నేడు మెడికల్ ఐఐటి నీట్ ర్యాంకర్స్ అచీవ్మెంట్ అప్రిషియేషన్ ప్రోగ్రాం. జిల్లాలో జమియతే ఉలామా హిందూ సేవలను కొనసాగిస్తామని పేర్కొన్న జిల్లా ఉలేమా హిందూ నూతన కమిటీ సభ్యులు. నంద్యాల పట్టణంలో బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.